ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. అయితే ఈ ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి 10వ తేదీన సోమవారం రోజున వారికైతే అతిపెద్ద సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. మీ యొక్క పరిస్థితి అనేది పూర్తిగా మారిపోతుంది. అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీ ఎటువంటి సమస్యలున్నా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారికి దైవ బలం మీకు తోడుగా ఉండబోతూ ఉంది. మీ యొక్క జీవితంలో ఇంతటి మార్పులు అస్సలు ఊహించి ఉండరు. కనుక ఈ ధనస్సు రాశి వారికి అద్భుతమైన సంఘటనలు మిమ్మల్ని చాలా వరకు కూడా మంచిగా ప్రభావితం చేస్తాయి. అన్ని శుభవార్తలే పొందబోతున్నారు. మీ యొక్క గ్రహస్థితి బాగుంది. శని గ్రహం అనుగ్రహం రీత్యానే ఇంతటి పుణ్య ఫలితం అయితే మీకు కలగబోతూ ఉన్నది. కనుక ఈ ధనస్సు రాశి వారి గురించి తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారిని ధనస్సు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. అయితే ఈ రాశి అయిన శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుంది. ఎన్నో రకాలైనటువంటి మార్పులు మీ జీవితంలో కలగడానికి కారణం శని భగవానుడే. శని భగవానుడు న్యాయ నిర్ణతకే మనకి ఫలితాలు పుణ్య పాపం చేస్తే పాపం, శని భగవానుడు ఇచ్చే శిక్ష నుండి తప్పించుకోవడం అసాధ్యం. మన కర్మల ఫలితాన్ని నిర్ణయించేది శని భగవానుడు. అయితే ఈ ధనస్సు రాశి వారి జాతకులు అయితే మేలు కలిగి మీరు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధించబోతున్నారు. మందగోడిగా సాగుతూ మీ యొక్క పనులు ఏవైతే మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తున్నాయో ప్రతి ఒక్క పని కూడా సక్రమంగా పూర్తి అయిపోతుంది. మీ జీవితంలో మీకు సహకారం అందించేవారు మీ చుట్టుపక్కల చేరబోతున్నారు. అందరూ కూడా మీ మేలు కోరుకునేవారు. ఉద్యోగ జీవితంలో ఉద్యోగ వాతావరణం అస్సలు నచ్చడం లేదు. అయితే ఈ రాశి వారి జాతకులు మీరు ఏది చేద్దాం అనుకున్నా కూడా తలవంపులే వస్తున్నాయి, కానీ మేలు జరగడం లేదు. ఆర్థిక సమస్యలు అధికమైపోయి ఉన్నాయి. అలాగే మీరు ఏది మాట్లాడదామన్నా ఎదుటివారు అర్థం చేసుకోవడం లేదు. సరే కదా, అపార్థం చేసుకుంటున్నారు. తత్ఫలితంగా ఉద్యోగ పరిస్థితులు చాలా వరకు కూడాను మిమ్మల్ని బాధించే సంఘటనలే ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయి. అయితే ఈ యొక్క పరిస్థితుల నుండి శని భగవానుడు మిమ్మల్ని బయటకు పడేయబోతున్నాడు. ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ వాతావరణం సానుకూలంగా మారడమే కాకుండా సహోద్యోగులు ప్రతి ఒక్కరు కూడా మీకు తగిన సహాయ సహకారాలు సంపూర్ణంగా అందజేయబోతున్నారు. అంతేకాకుండా పై అధికారులు కూడాను మీలో ఉన్న టాలెంట్ని గుర్తిస్తారు. ఈ రోజున మీ పనినిత్వం అంకితభావం వారిని ఎంతగానో మీ వైపుకు తిప్పుతుంది. వారి యొక్క మెచ్చుకోలు కూడా మీరు పొందబోతున్నారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పటి వరకు ఆలస్యమై ఉండవచ్చు, కానీ ఇక ఆలస్యం కాదండి. మీ యొక్క ధనస్సు రాశి వరకైతే మీకు కష్టానికి తగిన గుర్తింపు, సన్మానం అయితే సత్కారాలతో కూడినటువంటి ఉద్యోగాలపై స్థాయి కలగబోతుంది. మీరు ఆ స్థాయి కోసం ఎంతో తపన చెందారు. వీరికి చాలా వరకు కూడా నీతి నిజాయితీ ఎక్కువగా ఉన్నవారి ఈ ధనస్సు రాశి వారి జాతకులు ఏదైనా ఒక పని తలపెట్టినైతే గనక ఖచ్చితంగా ఆ పనిలో చాలా నేర్చుకుంటారు. ముందుకు వెళ్ళాలి అంటే గనక వారు ఏం చేయాలి అనే కృషి పట్టుదల వీరిలో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఒక ఉద్యోగం నుంచి మిమ్మల్ని తీసివేసి అసలు మీ వలన ఏమీ ఉపయోగం లేదంటూ మిమ్మల్ని కాలదని వారు సైతం కూడాను మిమ్మల్ని ఖచ్చితంగా
తిరిగి ఉద్యోగంలోకి రావాలి అంటూ కూడా వేడుకుంటారు. మిమ్మల్ని వద్దు అని చీదరించుకున్న వారు సైతం మిమ్మల్ని రమ్మని అంటారు. కనుక మీరు మానసికంగా చాలా వరకు కూడా తృప్తి చెందుతారు. ఇంతకు మించి చెప్పాలి అంటే గనక మీ మానసిక సంతోషం పెరుగుతుంది. మీ మీద మీకే అపనమ్మకం వచ్చినటువంటి పరిస్థితులను ఎన్నో దాటి వచ్చారు. ఈ ధనుస్సు రాశి జాతకులు అయితే ఈ రోజునైతే అంటే ఈ ఫిబ్రవరి 10 అలాగే సోమవారం రోజున మొత్తం కూడా మీకు మంచి జరగబోతుందని చెప్పుకోవచ్చు. మీరంటే ఏమిటో అందరికీ అర్థమవుతుంది. పరుల నోట్ల నాలుకలాగా తయారవుతారు. మీ మాటే వేదం అన్నట్లుగా చాలామంది మీ చుట్టూరా కూడా గుమ్ముగూడే పరిస్థితులు కూడా ఉంటాయి. కనుక సంఘంలో మీకు గౌరవం పెరగడమే కాకుండా పేరు ప్రఖ్యాతలతో కూడినటువంటి ఆర్థిక స్థిరత్వం కూడా కలగబోతుంది. ఆర్థిక పరంగా మీరు ఎవరికైతే సహాయం చేయాలి అనుకున్నా వెనకాడకుండా చేస్తూ ఉంటారు. ఎందుకంటే కనుక మీ పరిస్థితి అంతంత మాత్రమే ఉండటం రీత్యా వ్యక్తిత్వం రీత్యా ఈ రాశి జాతకులకు అందరికీ ఏదో ఒక సహాయం చేయాలి అనే తపన అనేది ఈ ధనస్సు రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది. కానీ వీరికి ఆర్థికంగా స్థిరత్వం అయితే లేదు. కాబట్టి ఇప్పటి వరకు ఏమి చేయలేకపోయారు, నలిగిపోయారు. కష్టమని అందరిని చూస్తున్నారు కానీ మీరు ఏం చేయలేకపోతున్నారు. బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఏ విధమైన ధన సహాయం కూడా చేయలేని పరిస్థితులు ఇప్పటి వరకు నెట్టుకొచ్చారు. ఇక నుంచి ఆ పరిస్థితులు ఉండవండి. ఆర్థిక పరంగా మీకు చాలా స్థిరత్వం కలగబోతుంది. మీరు చేసే ప్రతి పని కూడా మీకు ఆర్థిక స్థిరత్వం కలగజేసే విధంగా ఉంటుంది. ఇక ఈ ధనస్సు రాశి వారికి ధనలబ్ధి అనేది చేకూరబోతుంది. ఎంతగా అంటే గనక లక్ష్మీ యోగం మీకు కలగబోతుంది అన్నమాట. కనుక ఈ యొక్క పనిలో పూర్తిగా అనుకున్న ధనం కంటే కూడా మీకు ఎక్కువ ధనాన్ని పొందబోతూ ఉన్నారు. ఇక మీ పూర్వీకుల ఆస్తిని కూడా పొందబోతున్నారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏవైనా వివాదాలు గొడవలు ఉండి ఆస్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గనక మీరు మధ్యవర్తిత్వం చేసి ఆస్తికి సంబంధించిన విజయాన్ని అయితే పొందబోతారు. పూర్వీకుల ఆస్తి మీ చేతికి వచ్చి తీరుతుంది. ఇక ఈ ధనస్సు రాశి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీ ఆలోచనలు ప్రణాళికబద్ధంగా ఉంటాయి. మీరు తలచిన కార్యాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కనుక ఈ ధనస్సు రాశి వారు ఈ ఫిబ్రవరి 10వ తేదీన సోమవారం రోజున వీరికి శుభ అశుభ ఫలితాలైతే ఇలా ఉండబోతున్నాయి. వీరికి అదృష్టం అనేది వీరు జీవితంలో ఎప్పుడు కూడా చూడని సంపదనైతే వీరు చూడబోతున్నారు. ఇన్ని రోజుల నుంచి వీరు ఎంతో కష్టపడి ఉన్నారు. ఆ కష్టానికి తగిన ఫలితం అనేది ఇప్పుడు దక్కబోతుంది. కనుక ఈ ధనస్సు రాశి వారికైతే ఈ అద్భుతమైన సంఘటనలు అయితే జరగబోతున్నాయి. కనుక ఈ ధనస్సు రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని వెంటనే చూసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.